నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి। సోలార్ రూఫ్ టాప్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు। చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జర్నలిస్టు ఆందోళన। వార్తా కథనాల కవరేజీకి వెళ్లిన విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైద్యురాలిపై చర్యలకు డిమాండ్। పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం। చీరాల పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మార్పు సామాజిక సేవా సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవంలో సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ। చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఇంటిపై ఏర్పాటు చేయు సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు హాజరయ్యారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు అన్నారు। చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఇంటిపై ఏర్పాటు చేయు సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది అన్నారు। ఇదే క్రమంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు। దీనికి తోడుగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గిన విధంగా సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ డిమాండ్ను కొంతమేర నియంత్రించవచ్చన్నారు। ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వినియోగదారులను సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఏర్పాటు చేసుకునే విధంగా రాయితీలను సైతం అందిస్తుందన్నారు। ప్రభుత్వాలు కల్పించే అవకాశాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు। నా పేరు ఆంజనేయులు, ఎస్సీ ఆపరేషన్ బాపట్ల। ఈ బాపట్ల సర్కిల్ 1/10/24 నుంచి నూతనంగా ఏర్పాటు చేయబడినది। ఇందులో భాగంగా అద్దంకి, చీరాల మరియు బాపట్ల డివిజన్స్ కలుపుతూ కొత్త సర్కిల్ ఫామ్ చేశారు। మరి ఈరోజు చీరాల డివిజన్ పరిధిలో ఏర్పడిన ఈ అవగాహన సదస్సుకు వచ్చాను। మరి ఈ వర్క్స్ రివ్యూ మీటింగ్ జరిగింది। అట్లనే ఈరోజు ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ చీరాల సెక్షన్లో జరిగింది। మరి అందులో భాగంగా ఇన్స్పెక్షన్స్ జరిగి ఎడిషన్ లోడ్ బుక్ చేయటం జరిగింది। మరి దానిలో భాగంగానే ఈరోజు ఈ పిఎం సూర్యఘర్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం। మరి దానికి కన్జ్యూమర్స్ వచ్చారు, అట్లనే మరి వెండర్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు వచ్చారు। మరి అందులో భాగంగా ముఖ్యంగా కన్జ్యూమర్స్ తెలియజేయండి ఏమిటంటే మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ చేపట్టింది। మరి అందరూ కూడా కన్జ్యూమర్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। మరి ఈ సోలార్కి 1 కిలోవాట్కి అమర్చుకుంటే 30,000 సబ్సిడీ ఉంటుంది। 2 కిలోవాట్స్ అయితే 60,000 ఉంటుంది। అట్లనే 3 కిలోవాట్స్ అండ్ అబోవ్ అయితే 78,000 దాకా సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది। అయితే ముఖ్యంగా ఇందులో ఉపయోగాలు ఏంటంటే మనం 400 యూనిట్స్ మామూలుగా అయితే ఆ పైన మనం హయ్యర్ టారిఫ్ దాదాపు 9.75 పైసలు పడుతుంది, 9 రూపాయలు 75 పైసలు। అదే మనం ఈ సోలార్ని 3 కిలోవాట్స్ని మనం ప్యానల్స్ ద్వారా అమర్చితే మరి చాలా తక్కువ బిల్లు వచ్చే అవకాశం ఉంది। మరి అట్లనే మనకి విద్యుత్ డిమాండ్ అనేది ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 15% వరకు పెరుగుతుంది। మరి దాన్ని మనం తగ్గించుకోవాలంటే మరి దాదాపుగా సంవత్సరంలో 9 నెలలు మరి సోలార్ బాగా పనిచేస్తుంది కాబట్టి మన వినియోగదారులందరూ కూడా ఖచ్చితంగా మరి సోలార్ ప్యానల్స్ అమర్చుకొని మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు। అట్లనే విద్యుత్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। థ్యాంక్ యూ।
చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వార్తా కథనాల కవరేజీకి వెళ్లిన విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఉషా తేజస్వినిపై చర్యలకు డిమాండ్ చేస్తూ చీరాల ప్రాంతీయ జర్నలిస్టులు హాస్పిటల్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వార్తా కథనాల కవరేజీకి వెళ్లిన విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఉషా తేజస్వినిపై తీసుకోవాలంటూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మంగళవారం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను గౌరవించాలంటూ అగౌరవపరిచిన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాష్నికి వినతి పత్రం అందజేశారు. తగు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వగా జర్నలిస్టులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. మీడియాపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. మీడియా ప్రతినిధులు ఎక్కడికైనా ఇల్లు కవర్ చేయొచ్చు, లేదా ఏదైనా నిరభ్యంతరాలు ఉంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి యొక్క అనుమతితో మాకు ఇచ్చినా పర్వాలేదు. కానీ గత రాత్రి అందుకు భిన్నంగా చీరాల గవర్నమెంట్ వేరే విషయాల్లో జరిగింది. రాత్రి స్వరంలో సంఘటన, ఘాటపల్లిలో ప్రమాద సంఘటనలో ఇద్దరు గాయపడినప్పుడు ఆ గాయపడినటువంటి విషయాన్ని చిత్రీకరించేందుకు వచ్చినట్టు మీడియా ప్రతినిధుల్ని రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు అడ్డుకున్నారు. అంతేకాక అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మీరు రావద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మేము విన్నాము. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా జరగలేదు. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో మీడియాకి ప్రత్యేక అనుమతి అంటూ ఏమి ఉండదు. మీ దగ్గర ప్రత్యేక అనుమతి ఉందా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దాని మీద మీడియా ప్రతినిధులు మేము చాలా బాధించాము. మా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా వెళ్తుంటాము, ప్రజలకు కావాల్సినటువంటి వార్తా సమాచారాన్ని మేము అందిస్తుంటాము. అందులో భాగంగా మేము తిరుగుతుంటాము. అలాంటివి చేసి మాపై చేయడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మేమే కవర్ చేశాము. అప్పుడు కలెక్టర్ పోలా భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆ మేడం జరిగినట్టు అన్యాయాన్ని కూడా మేము ఖండించాము. ఆ మేడమే ఈరోజు సూపరింటెండెంట్ ఉన్నా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పని మీడియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 20 ఏళ్లుగా మునుపెన్నడూ లేని విధంగా రాత్రి చీరాల మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ ఆ డ్యూటీలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ అంటారు తేజ ఉషస్విని గారు చాలా దురుసుగా మాట్లాడారు. అట్ ది సేమ్ టైం మరి ఇంకో మిత్రుడు కూడా వెంటనే వచ్చి వాళ్ళకి మేడం మీకేమి ఎటువంటి ఇబ్బంది కలగదు, మేము ముగ్గురు ఉన్నాము, కానీ ఒక్కళ్ళమే వచ్చి కామ్గా విజువల్స్ తీసుకొని వెళ్తాము, మేము కంపల్సరీ మా విధులు మేము నిర్వహించుకోవాలి కదా అని అంటే వాళ్ళని బయట నెట్టేసేసి డోర్లు వేసేసేయండి, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి బెదిరించారు హాస్పిటల్లో. ఇక్కడ హాస్పిటల్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మేము ఎంతో కొంత వాళ్ళు సపోర్ట్ చేస్తూ నిరుపేదలకి వైద్యం అందాలంటే వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి రావాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము కొంతవరకు హాస్పిటల్లో జరిగే చిన్న చిన్న తప్పులు మేము జనాలకు తీసుకెళ్లకుండా ఎంతో కొంత హాస్పిటల్ హైలైట్ చేస్తూ మేము సర్వీస్ ఇస్తా ఉన్నాము. మేము ప్రజలకి, ప్రతినిధులకి, అధికారులకి మేము వారధిగా ఉంటూ సమన్వయం చేస్తూ మేము మా విధులు నిర్వర్తిస్తున్నాము. కానీ ఇక్కడ రాత్రి మేడం గారు ఆ డాక్టర్ గారు డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాపై చేసిన వ్యాఖ్యలు కానీ ప్రవర్తించిన తీరు కానీ చాలా హేయమైనది. దీన్ని మేమంతా ఖండిస్తా ఉన్నాం. ఇమీడియట్లుగా ఆ మేడం గారు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలా, లేదంటే మాత్రం మేము చట్టపరమైన విధంగా మేము ముందుకు సాగుతాము. దీంట్లో ఎటువంటి రాజీ పడలేదు. దీని తరఫున మా యూనియన్ నాయకులు మా దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాము. మేము పబ్లిక్ డెమోలో విలేకరులుగా పనిచేస్తున్నాం. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం ఈ హాస్పిటల్లో ఉంది. మేము హాస్పిటల్ మీద అనేక సమస్యలు ఉన్నా కూడా ఎందుకు రాయట్లేదంటే వచ్చే నలుగురు కూడా రాయరని చెప్పి మళ్ళీ పేద ప్రజలు ఇబ్బంది పడతారనేది మేము రాయం, ఎదిగి చూపించున్నట్టు పోతున్నాం. అందుకని వీళ్ళందరూ నీట్గా చాలా హ్యాపీగా ఈరోజు రాత్రి చూస్తే మేము ఇక్కడ 2-3 న్యూస్ కోసం వస్తే ఒక తేజస్వి అనే డాక్టరు బయటికి వెళ్ళిపోమంటారు. సరే ఎవరైనా ఉన్నాయి వాళ్ళు ఉన్నప్పటికీ మా విలేకరులు ముగ్గురు వచ్చి అక్రిడేషన్ కార్డు, ప్రభుత్వం ఏదైతే అథారిటీ ఉందో అక్రిడేషన్ కార్డు చూపించినా కూడా బయటికి వెళ్ళమని పెద్ద వేస్తుంది. యాజ్ యూజువల్గా అక్కడ మన పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేశారు. అది యాజ్ సేమ్ టైము వాళ్ళ మీద కేసులు పెట్టమని మేము 50 మంది ఉన్నాం, రోజు వస్తాం, రోజు కేసులు పెట్టమని మేము వర్క్ చేసుకుంటాం కదా. ఏమవుతుంది, మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేద ప్రజలకి వైద్య చికిత్స ఎంత అందించడం ఎంత ప్రాముఖ్యతో వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఇబ్బందిని ప్రజలకు తెలియజేయడం కూడా మా బాధ్యత. మా మీద కేసులు పెడతారు, పెట్టండి, ఇబ్బంది మాకేం లేదు. ఇదే కరోనా అప్పుడు మా కిట్లు లేవు, అవి లేవు, ఈ లేవు అని సూపరింటెండెంట్ గారు బయటకు వచ్చి పెడితే మేము ప్రముఖ ఛానల్లో పనిచేసి అందరూ చిన్న వెతక పనిచేసి అందరూ వాళ్ళు సహకరించి ఆమె రాసి ఆమె కాదని చెప్పిన గుండెల మీద చేసుకొని మొన్నటికి మొన్న డాక్టర్ల మీద దాడి జరిగితే ఎన్నిసార్లు కోల్కతా జరిగి ఈ ఘటనలో ఎవరండి మీ యొక్క వాయిస్ని బయటకు తీసుకొచ్చిన డాక్టర్ల యొక్క బాధని మేము కాదా? మేము తిన్నామా తినకపోయినా ఉన్నా లేకపోయినా మీ ఎంబడి తిరిగి మీరు వాయిస్ తీసుకుని మీ ప్రాబ్లమ్స్ని జనానికి తెలియజేసింది ఎవరు? మేము
అటువంటి మా మీద కేసులు పెడతారంటే వీళ్ళు ఎప్పుడు లేదు. లాస్ట్ 20 years నుంచి ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ పరిస్థితి లేదు, ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంది. దీని మీద డిఎంఐహెచ్ఓకి మేము ఈరోజు లీగల్గా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం, కలెక్టర్ కూడా సంప్రదిస్తున్నాం. యాజ్ యూజువల్గా రాత్రి 7:30కి మేము సూపరింటెండెంట్ గారికి కాల్ చేసాం. పని చేస్తే ఇంతవరకు మళ్ళీ కాల్ లేదు దాని మీద. పైపెచ్చి ఇప్పుడేదో మళ్ళీ వస్తున్నారు. సరే దాన్ని మీరు వివరించుకుంటారో లేదా డిఎంఐహెచ్ఓ, మేమైతే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఆర్గనైజేషన్ తరఫున, చీరాల ప్రాంతీయ జర్నలిస్టుల తరఫున మా ఐక్యతను కూడా చాటుకుంటాం. మీ డ్యూటీలు ఎంత ముఖ్యమో కదా. రేపు పొద్దున సరే మమ్మల్ని ఇదే పరిస్థితులు మీ మీద ఎవరో రోగులో లేకపోతే చికిత్స అందించే క్రమంలో దాడులు చేస్తారు. మేము అప్పుడు కూడా మేము పర్మిషన్ తీసుకుని వస్తాం వాళ్ళకి, డాక్టర్ల దగ్గరికి. మీకు ఎలా న్యాయం జరుగుతుందో మేము పబ్లిక్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ మా డబ్బులతో పనిచేస్తా, గవర్నమెంట్ జనాల డబ్బులతో పనిచేస్తా, మేము లోనకు రావద్దంటారు ఏంది? ఆ అబ్బాయికి దాడి జరిగింది రాత్రి, ఆ అబ్బాయిని గంట సేపు వాడు కూర్చోబెట్టారు చికిత్స చేయకుండా. పైపెచ్చి వాడి సమస్య ఎలా తెలిసిందండి పబ్లిక్ డెమోలో? రేపు హాస్పిటల్కి ఎలా అబ్బాయికి 3-4 కొట్టారు అబ్బాయి మీద, ఆ అబ్బాయికి న్యాయం ఎలా జరిగింది? అసలు మేము లేకపోతే న్యాయం ఎలా జరిగింది? పేషెంట్స్ అంటే ఒక అమెజాన్ డెలివరీ బాయ్ని 3 కొట్టారు. ఆ అబ్బాయి సీరియస్గా వచ్చాడు. సో నెక్స్ట్ ఒక ఆటో బోల్తా పడి పేషెంట్స్ వచ్చారు. తర్వాత ఇంకా పేషెంట్స్ వాళ్ళందరూ కూడా అంటే వార్డులో ఒక్కసారిగా ఎమర్జెన్సీ కింద వచ్చింది. అయితే ఆ పేషెంట్కి మాత్రము ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళకు తెలిసిన వాళ్ళు పక్కన ఉన్నారు. దానికి సంబంధించిన వైద్యము అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. ఆ పేషెంట్కి ఏమి ట్రీట్మెంట్ విషయంలో డిలే అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఈ ఆటో ఉన్న పేషెంట్స్ కూడా సిటీ స్కాన్లు అవన్నీ కూడా ఇంజెక్షన్స్, డ్రెస్సింగ్లు ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఏంటంటే ఆ పేషెంట్స్ అందరికీ జరిగింది సడన్గా అనుకోని సంఘటనలు. సో వాళ్ళ తల్లిదండ్రుల బాధ, వాళ్ళందరూ కూడాను పేషెంట్ని చూడాలి అని చెప్పేసి లోపలికి రావడానికి ప్రయత్నించినారు. అందరు పేషెంట్స్కి అందరు అటెండర్స్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ మంది అయిన దానివల్ల నేను కోపడ్డాను, నేను బయటికి పంపించేశాను అని అన్నారు. ఓకే, పేషెంట్ అటెండర్స్ని ఒక్కొక్కరి నుంచి బయటికి పంపించడం వరకు న్యాయం, కానీ విలేకరుల్ని పంపించడం మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే హాస్పిటల్ ఈరోజు నేను నెల్లూరు నుంచి వచ్చి 6 సంవత్సరాల నుంచి నేను ఒక బలంగా ఉన్నాను. నేను ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలని ఉన్నానంటే మాత్రము మీడియా మిత్రులే రెండో మనిషి కాదు. నేను ఎప్పుడూ చెప్తాను, మీరు లేనిదే నేను లేను. ఎనీ టైం నేను ఏం చేసినా, నేను ఏది చేయకపోయినా కూడాను అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు పోలీసు సిఐ వచ్చి ఒక విలేకరుని ఇట్లా లాగబోయాడు కూడాను. నేను అక్కడ కూర్చొని మాస్కుల గురించి గొడవ పడుతున్నప్పుడు అయినా కూడా ఇబ్బంది పడకుండా, వాళ్ళు భయపడకుండా అందరూ ఉన్నారు కాబట్టి ఆ రకం ఆయన కరోనా టైంలో మాస్కుల గురించి గొడవ చేసినప్పుడు నేను ఏ గొడవ చేసినా పేషెంట్స్ కోసం చేశానో లేదా నా పర్సనల్గా చేసినా ఇవన్నీ కాకుండా ఈమె పేషెంట్స్కి మంచి చేస్తుందనే ఒక నమ్మకం మీ అందరిలో ఉంది. నేను చేస్తాను, ఈ రోజుకి చేస్తాను. నిన్న జరిగిన తప్పు మీడియా వాళ్ళు లేకుంటే మేము లేము. ఎందుకంటే ఇక్కడ ఏమేమి సేవలు అందుతున్నాయో, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో, కొత్తగా ఎవరు డాక్టర్స్ వచ్చారో లేదా కొత్తగా ఏమి ఆపరేషన్లు జరుగుతున్నాయో వీటన్నిటికి సంబంధించేది ప్రజల్లోకి వెళ్ళేదే మీ వల్ల. వాళ్ళకి చెప్పాల్సిందే మీరు చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. ఎప్పుడు కూడా నేను మీడియాలో పాజిటివ్ న్యూసే చూస్తాను మా హాస్పిటల్ గురించి. అట్లాంటిది మేము మా తప్పుల వల్ల, మా పొరపాట్ల వల్లే నెగిటివ్ న్యూస్ వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం, అడ్వర్స్ న్యూస్ వచ్చే పరిస్థితి. సో ఇది జరగకూడదు, మేము దీన్ని కరెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నైట్ డాక్టర్ గారు చేయడం మాత్రము, మీడియా వాళ్ళని ఎంటర్ కానికుండా అట్లా చేయడము అదంతా మాత్రము తప్పు. తగిన చర్య తీసుకుంటాను. DCHS గారికి రిపోర్ట్ చేస్తాను. ఆమె MBBS డాక్టర్, డెంటల్ డాక్టర్. చీరాల పట్టణంలోని వాడరేవు బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్పు సామాజిక సేవా సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల RDO టి చంద్రశేఖర్ నాయుడు కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ మార్పు వస్తుంది అనే దృఢమైన నమ్మకంతో ఆర్థిక అసమానతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు విద్యారంగ పరంగా చేయూతనందించే క్రమంలోనే మార్పు సామాజిక సేవా సంస్థను నెలకొల్పడం జరిగిందని మార్పు సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ అన్నారు. చీరాల పట్టణంలోని వాడరేవు బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్పు సామాజిక సేవా సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల RDO టి చంద్రశేఖర్ నాయుడు కార్యాలయాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి ముందుగా పలువురు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను మత పెద్దలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాలుగా పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే క్రమంలో అనేక స్వచ్ఛంద సంస్థల పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తితో విద్యార్థులకు సాధ్యమైనంత వరకు నాణ్యమైన విద్య, ఆంగ్ల భాషపై పట్టు, కంప్యూటర్ క్లాసులు వంటివి పేద విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో సైతం పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థులకు అన్ని రకాల కోచింగ్లు నిర్వహిస్తామని, తద్వారా పేద విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చీరాల ప్రజలకు నమస్కారాలు. ఈరోజు 11/11/2024 తేదీన చీరాల పట్టణంలో ఉన్నటువంటి కరూర వైశ్య బ్యాంక్ పైన నియర్ విశ్వేశ్వర హోటల్ దగ్గర ఒక మంచి కార్యక్రమాన్ని చీరాల ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుండి చీరాల ప్రాంతంలో మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదట సోషల్ సర్వీస్ సెంటర్ అయినటువంటి డిఎన్ఎస్ఎస్లో, తర్వాత ఛాయ్ అనే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేయటం జరిగింది. డిఎన్ఎస్ఎస్లో ఈ సునామీ ప్రాంతంలో సునామీ వచ్చినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు మత్స్యకారులు పడితే దానికి అనేక సేవా సంస్థల ద్వారా మత్స్యకార ప్రజలకు గృహ నిర్మాణం, నిత్యావసర వస్తువులు, వల్లలు, బోట్లు, బాల వికాస్ అనే సంస్థ, కారితాస సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మార్పు సంస్థ ద్వారా 15 సంవత్సరాల నుంచి అనేక మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, అదేవిధంగా ఇటీవల వచ్చిన తుఫాన్ టైంలో సుమారు 20 గ్రామాలకి నిత్యావసర వస్తువులని పంపిణీ చేయటం జరిగింది. ఈ విధంగా అనేక గ్రామాల్లో మార్పు సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఉచితంగా ఇవ్వటం జరిగింది. అయితే వాళ్ళ పిల్లల్ని చదివించలేని స్థితిలో అనేక మంది పేద తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పేద తల్లిదండ్రులు పిల్లలకి విద్య అందించలేక 10వ తరగతి పూర్తి అయిపోయిన వెంటనే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే వారిని కొన్ని పనులకి పంపించడం జరుగుతుంది. ఈ మార్పు సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము పేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీషు, కంప్యూటర్ కోర్సుల్ని కులానికి, మతానికి సంబంధం లేకుండా ప్రతి పేద విద్యార్థులకు ఇంగ్లీషు, కంప్యూటర్ ఉచితంగా నేర్పించడానికి ఈ ప్రధానమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే విద్యార్థులు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా, కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నా మార్పు సంస్థ ద్వారా కోర్సుని నేర్చుకోగలరు. దానికి ఎలాంటి ఫీజులు ఉండవు. మీరు స్వచ్ఛందంగా వచ్చి ఈ సంస్థ మీకు విద్యను అందిస్తుందని చీరాల ప్రజలకు తెలియచేస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి విద్యార్థులకు విద్యను అందిద్దాము, వారికి ఆర్థికంగా చేయూతను అందిద్దామని ఒక ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ సంస్థను దీవించండి. అనేక రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు చేపడతానని ఈ సభాముఖంగా చీరాల ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించిన అంశాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశమయ్యారు. బాపట్ల జిల్లాలో పంటల సాగు ఉత్పత్తుల విస్తీర్ణం, ఆదాయం మరింత పెరగాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించిన అంశాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం బాపట్ల జిల్లాలో మరింత విస్తరింపచేయాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. ప్రోటీన్ రైస్ ఉత్పత్తిని పెంచేలా చూడాలన్నారు. చిరుధాన్యాల సాగు ప్రతి మండలంలో ప్రారంభమయ్యేలా వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆన్లైన్ మార్కెటింగ్ విధానం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ధాన్యం సేకరణలో ఇతరుల జోక్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఆవులు గేదెల ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొని జిల్లాలో పశు సంపద పెరుగుదలకు పశు వైద్యులు కృషి చేయాలన్నారు. కల్తీ పాల విక్రయాలను అరికట్టాలన్నారు. పాలు రవాణా చేసే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలతో నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలన్నారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచాలని, జామ, అరటి తోటలు, డ్రాగన్ ఫ్రూట్స్ పెంపకం వృద్ధి చేయాలన్నారు. సూక్ష్మ సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాగి బాజ్రా అనేవి జనరల్ గా బాగా అందుబాటులో ఉండేవి. ఇంకా తీసుకొని ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ కి ఒక టార్గెట్ లాగా ఇవ్వండి. 4 hectares టార్గెట్ కింద పెట్టాం. 4 or 10 పెట్టండి. పెట్టి నాట్ ఓన్లీ బాజ్రా అండ్ రాగి బట్ ఆల్సో అనదర్ 5-6 మిల్లెట్స్ ఉన్నాయి కదా. కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఇంకా ఏదో ఉన్నాయి, వాటికి కూడా మార్కెట్ బీభత్సం ఉంది, చాలా ఉంది. కాబట్టి మంచి రేట్ కూడా వస్తుంది, అది క్రాప్ వస్తుంది, ఎక్కువ అది నీళ్ళను కూడా తట్టుకుంటుంది. జస్ట్ 3 times ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్. ట్రైన్ అప్ చేసి పెట్టేయడం. ఆ తర్వాత డ్రోన్ కార్పొరేషన్లో కూడా ఈ సబ్సిడీ వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు డ్రోన్ అనేదాన్ని కంప్లీట్గా వాళ్ళే చూస్తున్నారు. సో అట్లా చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించేసి పెట్టుకొని మనము టార్గెట్ లాగా పెట్టి ప్రతి మండలంలో దీని యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. మీ ఏటీఆర్ కూడా అదే విధంగా ఉండాలి. సో మనం గవర్నమెంట్ సైడ్ మీకు డిటెక్ట్ అయినాక ఏం చేస్తున్నాం? ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నాం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నాం. అందులో మరి అంటే ఎక్కువ సివియర్ అనీమియా, మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉన్నాయి సార్. మైల్డ్, మోడరేట్లో మనం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నాం సార్. సివియర్ అయితే డిపెండింగ్ ఉన్న యాంటీనేట్లు అనుకోండి సార్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి వెళ్ళిపోతుంది. చిల్లన అంటే మరి ఇంత ఇదిగా అంటే less than 8 ఉంటే మనకు వస్తుంది. ట్రాన్స్ఫ్యూజన్లో క్యాజువాలిటీ ఉంటుందా, చనిపోతారా? అంటే అది మిస్ మ్యాచ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏమన్నా అట్లా అయినప్పుడు ఒక్కొక్కసారి. నేను ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ జనరల్ క్లీన్లీనెస్ కానీ హాస్పిటల్స్లో క్లియర్గా ఉండాలి. ఓకేమ్మా. సో ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్స్ చేశామో అది ఓకే. చైన్ వాళ్ళు ఏటీఆర్స్ ఇచ్చేసేయండి, వెంటనే ఇవ్వండి. ఎవరన్నా ఇవ్వకుండా కూడా ఇప్పుడే ఇచ్చేయండి, డిలే చేయొద్దు ఎవరు కూడా. మీరు వాటన్నిటిని కూడా శ్రీనివాస్ కంపైల్ చేసేసి నాకు బై ఈవినింగ్ కల్లా నోట్స్ రెడీ చేసి ఇచ్చేసేయండి. చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్తీక మాసం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా సాగర్ హారతి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక మాసం ప్రత్యేక పూజ కార్యక్రమంలో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర్ హారతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తీరం ఒడ్డున శివునికి ప్రత్యేక పూజలు అనంతరం శాస్త్రోక్తంగా సాగర హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు డాక్టర్ దేవరాజు, బండారు జ్వాల మాట్లాడుతూ ఈ నెల 15న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని హైందవ శంఖారావం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా సామూహికంగా సాగర్ హారతి, శివపార్వతులకు ప్రత్యేక పూజల అభిషేకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా వాడరేవులో సాగర్ తీరంలో ఈ సాగర్ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సాగర్ హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలను అర్చకులు కారంశెట్టి నాగేష్ కుమార్, వెంకటేష్, గోపి, రఘు పర్యవేక్షించారు. హైందవ శంకరామంలో భాగంగా చీరాలలో మొట్టమొదటిసారిగా మనం అందరం కూడా సామూహిక సాగర హారతి కార్యక్రమం కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకోవడం జరిగింది. సో సముద్రానికి, సాగరానికి మనం హారతి ఇవ్వడం ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. మన చీరాలకి చిన్న బొంబాయి అని పేరు ఏ విధంగా ఉందో ఆధ్యాత్మికంగా కూడా మన చీరాల ఎంతో ముందుకెళ్లాలని హిందూ చైతన్య వేదిక ద్వారా అందరికీ పిలుపునిస్తున్నాము. ఈరోజు పాల్గొన్నటువంటి వేద పండితులు కారంచేటి నాగేష్ కుమార్ గారికి మరియు వేటా వెంకటేశ్వర గారికి, హిందూ చైతన్య వేదిక జిల్లా సహసంయోజక్ జ్వాల నరసింహరావు గారికి కూడా, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలు, స్వామీజీలు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళమ్మ తల్లులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ శుభ పరిణామం వర్షం కూడా ఆ స్వామి మన అనుగ్రహించి సాగరంలో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలను కూడా మనందరికి కూడా ఆ స్వామి కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం నమః శివాయ.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ యూనివర్సిటీ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ కాలేజీ టోర్నమెంట్ యూనివర్సిటీ సెలక్షన్ ఈ నెల 13వ తేదీన బుధవారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ యూనివర్సిటీ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్ కాలేజీ గవర్నమెంట్ కు జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ అర్హులైనారన్నారు. ఈ టోర్నమెంట్ లో జేఎన్టీయూకే కాకినాడ తరపున అంతర్ యూనివర్సిటీ పోటీలో పాల్గొనున్న టీంలు కూడా ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వసతి భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యాయామం ఉపాధ్యాయులు జేఎన్టీయూకే స్పోర్ట్స్ కౌన్సిల్ నెంబర్ ఆనం శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ జేఎన్టీయూకే నుంచి పరిశీలకులు రానున్నట్లు ఆయన తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు అన్నం శ్రీనివాసరావు. నేను చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాను. నవంబర్ 13వ తేదీన మా కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి సుమారు 80 మంది కళాశాలలు ఇప్పటికీ మాకు ఈ పోటీల్లో పాల్గొంటున్నామని చెప్పని మాకు సమాచారం అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ పోటీల్లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. వీరికి కావాల్సినటువంటి భోజన మరియు వసతి కార్యక్రమాలన్నీ కూడా సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోటీల్లో వివిధ 218 కళాశాలలో ఉన్నటువంటి జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి 218 కళాశాలలో 80 కళాశాలలు ప్రస్తుతం సమాచారం ఇచ్చారు. మిగతా కళాశాలలో ఇస్తారని ఆశిస్తున్నాము. వారందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేసి వారు ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని రేపు మా కళాశాలలో ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అండ్ యూనివర్సిటీ ట్రయల్స్ జరగబోతుంది. కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ కళాశాలలో చేయడం జరిగింది. మా అంచనా ప్రకారం రేపు జరగబోయే ఈ ఈవెంట్ కోసం సుమారు ఒక 80 వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుండి కనీసం ఒక 100 మంది అభ్యర్థులు క్రీడాకారులు పాల్గొబోతున్నట్టు మా అంచనా. ఈ కార్యక్రమానికి మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాస్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆ ఈవెంట్స్ కోసం, ఆ తర్వాత ఈ ఏర్పాట్ల కోసం మా కళాశాల మేనేజ్మెంట్ ఎంతో సహకరించారు. ఈ ఈవెంట్లో జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలోని క్రీడాకారులు పాల్గొని ఈ ఈవెంట్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేవలం ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,917 మంది భక్తులు దర్శించుకోగా 25,161 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.82 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు సరిహద్దు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ద్రోణి ఈ రోజు తక్కువగా గుర్తించబడింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధం మరింత తీవ్రతరం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ సూచించారట. యూరోప్ లో అమెరికా సైనిక ఉనికి గణనీయంగా ఉందన్న సంగతి పుతిన్ కు గుర్తు చేశారట. ట్రంప్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో సోమవారం వార్తా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధంతో సహా పలు విషయాలు ఇరువురు మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలి అన్నది వారిద్దరూ మాట్లాడుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. కాగా వీటిని క్రెమ్లిన్ వర్గాలు ఖండించాయి. నవంబర్ 13న జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో నిలిచిపోయింది.
తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు నిర్ణయిస్తారు. 950 పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేయనున్నారు. పోలింగ్ సిబ్బందిని హెలిడ్రాపింగ్ ద్వారా 194 పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో పాటు కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్లోని బుద్ని, విజయపూర్ అసెంబ్లీ స్థానాలు, అస్సాంలోని 5 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లోని 7 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని చలక్కర్ అసెంబ్లీ స్థానం, వాయనాడ్ లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి 6,487 కోట్లు కేటాయించారు. దీని కింద ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున అందించనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. కాళ్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి సరికొత్త మోడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు 6.79 లక్షలు మొదలుకొని 10.14 లక్షల గరిష్ట స్థాయిలో లభించనుంది. ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ నకు సంబంధించినవి. 4వ జనరేషన్ గా విడుదల చేసిన ఈ కారు 4 రకాల్లో లభించనుంది. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది. భారత జట్టును పాకిస్తాన్ కు పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసిన నేపథ్యంలో నవంబర్ 11న జరగాల్సిన మెగా టోర్నీ ఈవెంట్ ను ఐసీసీ రద్దు చేసింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనిశ్చితికి తెరదించే ప్రయత్నాల్లో మునిగిన ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. సోలార్ రూఫ్ టాప్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జర్నలిస్టు ఆందోళన, వార్తా కథనాల కవరేజీకి వెళ్లిన విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైద్యురాలిపై చర్యలకు డిమాండ్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. చీరాల పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మార్పు సామాజిక సేవా సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవంలో సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.